ఏంటిదంతా? మేడం సారీ మేడం, నేను పొమ్మన్నాను మేడం, ఆయన వినలేదు. సీను నా దోస్తే, నా కోసమే వచ్చిండు, పర్వాలేదు. ఓకే మేడం. రా సీను, ఆడ కూర్చొని మాట్లాడుకుందాం. అమ్మాడి, నీకు ముందుగా శుభాకాంక్షలు. దేనికి? నువ్వు లాస్ట్ స్టేట్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినావు కదా. నీకెవరు చెప్పిర్రు? అత్త చెప్పింది. అందుకే ఇంటనే బయలుదేరి మీ ఇంటికి పోతే మీరు ఆఫీస్కి పోయారని వాచ్మెన్ చెప్పిండు. అందుకే బండి గేర్ మార్చి గేడికి దూసుకుంటూ వచ్చేసిన. నువ్వు మంచిగానే వచ్చినావులే గాని ఈడ ఫుల్ బిజీగా ఉన్నాను సీను. ఓ, లోపల ఆడిటర్ గారు ఉన్నారు, వర్క్ నడుస్తుంది. నువ్వు జస్ట్ ఆదిత్య గారికి కనిపించి వెళ్ళిపో. ఫుల్ బిజీగా ఉన్నా నువ్వే చెప్తున్నావు కదా. ఇంకా లోనికి పోడు ఎందుకులే. నీకు శుభాకాంక్షలు చెప్పినాం కదా, ఇంటికి పోతా. సీదా అత్త తానికి పోయి నువ్వు ఆఫీస్కి వచ్చావన్నా ముచ్చట చెప్తా. గట్లనే సీను. అమ్మాడి, నీ తాండ్రా నువ్వు తిని గీది ఆదిత్య బాబు పెట్టు. సీను, అమ్మకి తాండ్ర అంటే చాలా ఇష్టం కదా. నువ్వెట్లనో ఇంటికి పోతున్నావు కదా, మా గిజ్జాలు మిగిలినవి తీసుకుపోయి అమ్మా నాయనకి పెట్టు. గట్లనే అమ్మాడి. అమ్మాడి, ఏంది సీను? నా దోస్తు చాలా గొప్పదైపోయిందని నాకు మస్తు ఖుషిగా ఉంది. ఈ ఆఫీసు, నీకు మందిచ్చే గౌరవం, నీ తర్పం, నువ్వు సాధించిన విజయాలు అన్నీ చూస్తాంటే నా దిష్టే తగిలేటట్టుంది. తగలదులే సీను, నువ్వు చాలా మంచోనివి. నీ అస్వంటోళ్ళు దోస్తులుగా ఉంటే నా అస్వంటోళ్ళు ఏదైనా సాధిస్తారు. నువ్వు చాలా గొప్పదాని అవ్వాలమ్మాడి. గొప్పదానివై అందరికీ సాయం చేయాలి. చేస్తా సీను. నా చదువు 10 మందికి సాయం చేయనికి ఉపయోగపడితే చాలని చదివినా ఇప్పుడు సాయం చేసే అవకాశం వచ్చింది. చేస్తా సీను. నీతో నేనన్న ప్రతి మాట నిజం చేస్తా. నువ్వు చేస్తావా అమ్మడి? గా 3 గంటల స్వామిని నీ ఏడుకో తీసుకుపోతాడు. నువ్వు చాలా గొప్పదానివి అవుతావు, అందరితో సప్పట్లు కొట్టించుకుంటావు. చప్పట్లంటే యాదికొచ్చింది. కాలేజ్ వాళ్ళు ఎల్లుండు నాకు సన్మానం చేస్తురు సీను. డబుల్ శుభాకాంక్షలు అమ్మాడి. ఇవి చెయ్యి. థ్యాంక్ యూ సీను. నువ్వైతే తప్పకుండా రావాలే. సన్మానం ఎక్కడమ్మాడి? మా ఇంటి తానే. ఊరికే వచ్చుడు కాదమ్మాడి, మనమే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తాం. సమజైందా? వద్దులే సీను, మళ్ళా ఏదైనా గొడవ అయితే మా అత్తయ్య గారు నిన్నేదో ఒకటి అంటారు, నేను బాధపడతాను. అరే, జరిగినంత నేను ఎప్పుడో మర్చిపోయానమ్మడి, నువ్వు కూడా మర్చిపో. ఏం కాదు, నేను వస్తాను. నా దోస్తుకు సన్మానం అంటే నాకు సన్మానం అన్నట్లే. తాండ్రదిని ఎట్లుందో చెప్పమ్మాడి. తాండ్ర బాగుంది సీను. బెల్లం తాండ్రమ్మాడి, నీకు ఇష్టం అని పట్టుకొచ్చినా. మిగిలింది ఆదిత్య బాబు పెట్టు, నేను పోయిస్తా అమ్మాడి. జాగ్రత్త.